తెలంగాణ రాజకీయాలను మరోసారి కుదిపేస్తున్న పేరు కాళేశ్వరం. ఈసారి వివాదం మేడిగడ్డ చుట్టూ కాదు, కన్నెపల్లి పంప్ హౌస్ చుట్టూ రగులుతోంది. గోదావరిలో నీరు ఉరకలేస్తుంటే పంపులు మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయి? రైతుల ప్రయోజనాల పేరుతో మూడు ప్రధాన పార్టీలు మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా సాంకేతిక సమస్య లేదంటే రాజకీయ సమరమా అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అసలు కన్నెపల్లి పంప్ హౌస్ చుట్టూ ఇంత పెద్ద రాజకీయ రచ్చ ఎందుకు మొదలైంది? మోటార్లు వెంటనే ఆన్ చేయాలని బీఆర్ఎస్ ఎందుకు పట్టుబడుతోంది? డ్యాం భద్రత పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గుతోంది? ఈ రెండు పార్టీలపై బీజేపీ చేస్తున్న ఆరోపణల వెనుక అసలు లెక్క ఏంటి? చివరికి రాజకీయ పోరులో ఎవరు గెలిచినా నష్టపోయేది రైతేనా? తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు ఏ అంశం చుట్టూ తిరుగుతాయో చెప్పడం కష్టం. ఒకప్పుడు ఎన్నికల హామీగా మొదలైన విషయం తర్వాత ప్రభుత్వ ప్రతిష్టగా మారుతుంది. అదే కొంతకాలానికి ప్రతిపక్షానికి అస్త్రంగా మారిపోతుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి కూడా అలాంటిదే. ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా చెప్పుకున్న ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఇప్పుడు మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. ఈసారి వివాదం మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ కాదు, కన్నెపల్లి పంప్ హౌస్ చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు వెంటనే మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు డ్యాముల భద్రతను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ఈ రెండు పార్టీల వాదనల మధ్య బీజేపీ కూడా రంగంలోకి దిగటంతో తెలంగాణలో సాగునీటి రాజకీయాలు మరోసారి భగ్గుమంటున్నాయి. గోదావరి ప్రవాహం కంటే రాజకీయ ప్రవాహమే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కాళేశ్వరం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు, అది తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువైంది. రైతుల నీటి అవసరాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిపక్ష ఆరోపణలు, నిపుణుల హెచ్చరికలు, ఎన్నికల రాజకీయాలు అన్నీ ఒకే వేదికపైకి చేరిన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి, గోదావరిలో నీరు ఉరకలేస్తోంది. కానీ ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలి అన్న ప్రశ్న మాత్రం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు నిశ్శబ్దంగా ఉండగా రాజకీయ నాయకుల మాటలు మాత్రం మంట పుట్టిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో కథ చెబుతుంది, ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెబుతున్నాడు. కానీ రైతు మాత్రం ఒక్కటే అడుగుతున్నాడు, నా పొలానికి నీళ్లు ఎప్పుడు వస్తాయని. ఇక్కడ పరిస్థితిని చూస్తే ఎవరి ఇరిగేషన్ వాళ్ళదే అన్నట్లు మారిపోయింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన భారీ సాగునీటి ప్రాజెక్టు గురించి ఇప్పుడు జరుగుతున్న చర్చలు చూస్తే ఇది ఇంజనీరింగ్ అంశమా, రాజకీయ నాటకమా అనే సందేహం కూడా కలుగుతోంది. ఒకప్పుడు దేశంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రచారం పొందిన కాళేశ్వరం ఇప్పుడు రాజకీయ వేదికలపై సెట్టేలకు, విమర్శలకు, ఎద్దేవాలకు కేంద్రంగా మారింది. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ఒకరంటుంటే కొంప కొల్లేశ్వరం అని ఇంకొకరు విమర్శిస్తున్నారు. రాజకీయ సభల్లో వినిపిస్తున్న ఈ పదజాలం చూస్తే అసలు చర్చ సాగునీటి గురించా లేక రాజకీయ ఆధిపత్యం గురించా అన్న ప్రశ్న తలెత్తకుండా ఉండదు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా కాళేశ్వరం మళ్లీ వార్తలోకొస్తోంది. కానీ ప్రాజెక్టు పనితీరుపై సాంకేతిక చర్చల కంటే రాజకీయ విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు కాళేశ్వరం అంటే తమ పాలనకు గుర్తింపు తెచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి నీటి భద్రత కల్పించడానికి నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని, వేల చెరువులు నిండాయని, రైతు జీవితాన్ని మార్చిందని ఆ పార్టీ ఇప్పటికీ చెబుతోంది. అందుకే ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేయకపోవటానికి కూడా రాజకీయ కోణంలోనే చూస్తోంది. ప్రభుత్వం కావాలని ప్రాజెక్టును ఉపయోగించకుండా ఉంచుతోందని ఆరోపిస్తోంది. గోదావరిలో నీరు సముద్రంలో కలిసిపోతుంటే చూస్తూ కూర్చోవటం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని చెబుతోంది. ప్రాజెక్టు పనిచేస్తే ప్రజలకు నిజం తెలుస్తుంది అనే భయంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందని విమర్శిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తోంది. కాళేశ్వరం అనేది సాధారణ పంప్ సెట్ కాదని, ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల వ్యవస్థలు ఒకటని గుర్తు చేస్తోంది. అలాంటి ప్రాజెక్టులో ప్రతి నిర్ణయం ఇంజనీరింగ్ ప్రమాణాల ఆధారంగానే తీసుకోవాలని చెబుతోంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లో జరిగిన ఘటన తర్వాత మొత్తం వ్యవస్థ భద్రతపై నిపుణులు హెచ్చరికలు చేశారని, అలాంటి పరిస్థితిలో రాజకీయ ఒత్తిడితో
మోటార్లు ఆన్ చేయటం బాధ్యతారాహిత్యమవుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. డ్యాం భద్రత, నిర్మాణ స్థిరత్వం, నీటి ఒత్తిడి ఇవన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే పంపింగ్పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా ఈ వివాదాన్ని తన రాజకీయ కోణంలో చూస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపిస్తోంది. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టును అద్భుతమని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే ప్రాజెక్టును రాజకీయంగా ఉపయోగించుకుంటోందని విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సమస్యను త్వరగా పరిష్కరించకుండా గత ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుదోవ పడుతోందని ఆరోపిస్తోంది. రైతుల కంటే రాజకీయాలకే రెండు పార్టీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని కమలం పార్టీ విమర్శిస్తోంది. దీంతో తెలంగాణలో సాగునీటి అంశం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. రైతులకు నీళ్లు కావాలి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఆహారం అందించే రైతులకు సాగునీరు అందిస్తేనే పంట పండుతుంది. లేదంటే దిగుమతుల వలన ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతాయి, పేదలకు కడుపు మాడుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ అదే. నీళ్లు వదలండి అని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు. అసలు కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతోంది? కాళేశ్వరం నీళ్లపై పొలిటికల్ గేమ్ నడుస్తోందా? కన్నెపల్లి పంప్ హౌస్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలను చూస్తే ఈ వివాదం వెనుక తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి, రైతుల ఆస్తులు ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుంది, అధికార ప్రతిపక్షాల రాజకీయ ప్రతిష్ట కూడా ముడిపడి ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎందుకు అంతగా ఒత్తిడి చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గుతోంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతికితేనే మొత్తం వివాదం అర్థమవుతుంది. బీఆర్ఎస్ చెబుతున్న వాదన చాలా స్పష్టంగా ఉంది. గోదావరిలో ఇప్పుడు సమృద్ధిగా నీరు ఉంది. ఈ నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్స్ లో నిల్వ చేయకపోతే తర్వాత రైతులకు అవసరమైన సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీ చెబుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనని గుర్తు చేస్తోంది. వరద సమయంలో వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని నిల్వ చేసి తర్వాత సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించాలి అనే లక్ష్యంతోనే ఈ భారీ ప్రాజెక్టును నిర్మించామని వివరిస్తోంది. అందుకే ఇప్పుడు గోదావరిలో వరద నీరు కనిపిస్తోంటే పంప్ హౌస్ లో ఆఫ్ లో ఉండటం రైతులను నిరాశకు గురిచేస్తోందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రతిరోజు లక్షల క్యూసెక్ల నీరు కిందకు వెళ్లిపోతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఇంకా ఓ అడుగు ముందుకు వేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలు అనుమానాలు పెంచేందుకు ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తోందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఒకవేళ ఈ సీజన్లో పంపింగ్ సజావుగా జరిగితే కాళేశ్వరం ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రజలకు తెలుస్తోందని, అదే విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అంతే ధైర్యంగా తన వాదనను వినిపిస్తోంది. ముందు భద్రత, తర్వాత పంపింగ్ అనేది ప్రభుత్వ ప్రధాన వాదన. మేడిగడ్డ బ్యారేజ్లో జరిగిన ఘటనను ప్రభుత్వం పదే పదే గుర్తు చేస్తోంది. ఒక నిర్మాణంలో సమస్య కనిపించిన తర్వాత మొత్తం వ్యవస్థను పూర్తిగా పరిశీలించకుండా ముందుకు వెళ్లటం సరైన నిర్ణయం కాదని చెబుతోంది. ముఖ్యంగా భారీ స్థాయిలో నీటిని నిల్వ చేయటం, పంపింగ్ ప్రారంభించడం అనేది కేవలం రాజకీయ నిర్ణయం కాదని, పూర్తిగా ఇంజనీరింగ్ కు సంబంధించిన అంశమని వివరిస్తోంది. ఇక్కడ ప్రభుత్వం మరో విషయాన్ని కూడా చెబుతోంది. పెద్ద ప్రాజెక్టులో ప్రతి నిర్ణయం నిపుణుల సలహాల ఆధారంగానే ఉండాలి. రాజకీయ సభల్లో చేసిన ప్రకటనల ఆధారంగా కాదు. ఒకసారి నీటిని నిల్వ చేయటం ప్రారంభిస్తే దాని ప్రభావం మొత్తం నిర్మాణ వ్యవస్థపై పడుతుందని, అలాంటి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఈ వివరణతో బీఆర్ఎస్ సంతృప్తి చెందటం లేదు. ఒకవేళ నిజంగానే ప్రమాదం ఉంటే ఎన్ని నెలలుగా ప్రభుత్వం ఏం చేసింది అని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మరమ్మతులు పూర్తి చేయాల్సింది పోయి ఇప్పుడు కూడా నివేదికల పేరుతో కాలం గడుపుతోందని ఆరోపిస్తోంది. రైతులు ఎదురు చూస్తుంటే ఫైళ్లలోనే పనులు ఆగిపోయాయని విమర్శిస్తోంది. ఇలా ఇరు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్న సమయంలో రైతులు మాత్రం మరో కోణంలో ఆలోచిస్తున్నారు. వారికి రాజకీయాల కంటే పంట ముఖ్యం. తమ చెరువులో నిండాయా, కాలువల్లో నీరు వచ్చిందా, పంటలు సకాలంలో వేశామా అనే విషయాలే వారికి ముఖ్యం. గోదావరిలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వేలాది క్యూసెక్ల నీరు తెలంగాణ మీదుగా కిందకు వెళ్లిపోతోంది. పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి, కానీ మోటార్లు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాయి. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద చర్చకు కారణమైంది. ఈ చర్చకు మరింత వేడి తీసుకొచ్చింది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటన. పంప్ హౌస్ ను పరిశీలించిన ఆయన ప్రభుత్వం కావాలనే మోటార్లు ఆన్ చేయటం లేదని ఆరోపించారు. రైతులకు ఉపయోగపడాల్సిన గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు. వెంటనే మోటార్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని కూడా ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణలో సాగునీటి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బీఆర్ఎస్ నాయకులు వరుసగా కన్నెపల్లి అంశాన్ని ప్రజలోకి తీసుకువెళ్లటం ప్రారంభించారు. ప్రభుత్వం నీటిని ఎత్తిపోసేందుకు ఎందుకు వెనకడుతోందని ప్రశ్నించారు. గోదావరి వరదలు ప్రతి సంవత్సరం వస్తాయని, ఆ నీటిని వినియోగించేందుకే కాళేశ్వరం నిర్మించామని, అలాంటప్పుడు పంపులు నడపకపోవటం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీశారు. బీఆర్ఎస్ వాదనలో ఒక అంశం పదే పదే వినిపిస్తోంది. గోదావరి నీరు సముద్రంలో కలిసిపోయిన తర్వాత దానిని తిరిగి తీసుకురావటం సాధ్యం కాదు. వరద కాలంలో వచ్చే నీటిని నిల్వ చేయకపోతే తర్వాత రైతులు నీటి కోసం ఎదురు చూడాల్సిందే. అందుకే ఇప్పుడే మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్స్ ను నింపాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. కన్నెపల్లి పంప్ హౌస్ చుట్టూ మొదలైన చర్చ క్రమంగా తెలంగాణ రాజకీయాన్ని కుదిపేస్తోంది. అయితే ఈ రాజకీయాల మధ్య అత్యంత కీలకమైన ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉంది. నిజంగా కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించే పరిస్థితి ఉందా, లేక ప్రభుత్వం చెబుతున్నట్లే ముందుగా బ్యారేజ్ల భద్రతపై పూర్తి స్పష్టత రావాలా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత సాంకేతిక పరిస్థితి ఏమిటి? కన్నెపల్లి పంప్ హౌస్ అంత ప్రాధాన్యం ఎందుకు సంతరించుకుంది? మోటార్లు ఆన్ చేస్తే ఏం జరుగుతుంది? ఆన్ చేయకపోతే రైతులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎలా పనిచేస్తోంది? కన్నెపల్లి పంప్ హౌస్ పాత్ర ఏమిటి? ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది? బీఆర్ఎస్ ఎందుకు అంత పట్టుదలగా మోటార్లు ఆన్ చేయాలని కోరుతోంది అనే అంశాలను లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.